వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 7th మార్చ్ 2024 ఎడిటోరియల్ చూద్దాము. బొగ్గు వాయువుతో కాలుష్యానికి కోత అంటే బొగ్గు వాయువుతో కాలుష్యానికి కోత చేయొచ్చు అని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న బొగ్గులో 80% థర్మల్ విద్యుత్ కేంద్రానికి వినియోగం అవుతుంది. బొగ్గును మండించడం వల్ల హానికర కార్బన్ ఉద్గారాలు వెలువడి వాతావరణ కలుషితమవుతుంది. బొగ్గు నుంచి వివిధ వాయువులు తయారు చేయడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా కట్టడి చేసే వీలుంది. అంటే దాన్ని వాతావరణ కాలుష్యము ఆ జనారోగ్యానికి దారుణంగా దెబ్బతీస్తుంది. దాంతో ప్రపంచ దేశాలన్నీ 2016లో ప్యారిస్ సమావేశమై కాలుష్య కట్టడికి తీర్మానించాయి. ఆ ప్రకారంగా 2030 నాటికి కార్బన్ ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయిలో 3వ వంతు తగ్గిస్తామని, 40% వరకు స్వచ్ఛ ఇంధనాలను వినియోగిస్తామని, అడవుల విస్తీర్ణకు భారీగా మొక్కల్ని నాటుతామంటూ ఒప్పందంపైన భారత్ సంతకం చేసింది. స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తి చేసుకునే నాటికి ఇంధన రంగంలో స్వావలంబన సాధించాలన్నదే ఇండియా లక్ష్యము. కానీ నేటికి చమురు కోసము 82% సహజ వాయువుల వినియోగంలో 45% బొగ్గు కోసము 13.92 విదేశాలపైన ఆధారపడుతుంది. ఒకవైపు పెరుగుతున్న ఇంధన డిమాండును తట్టుకోవడం, మరోవైపు శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకోవడం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు కత్తి మీద సాము వంటిది. అనంటే ఒకవైపు ఏమో ఇంధనాల వినియోగాన్ని, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఇంకోవైపు ఏంటి అనంటే బొగ్గు పులుసు అంటే ఈ శాతాన్ని తగ్గించాలి అని ఇంధన డిమాండ్ను దానికి తగ్గట్టుగా తట్టుకునే విధంగా మన భారతదేశము ముందుకు రావాలన్నట్టుగా చెప్తున్నారు. సవాలుకు అధిగమించాలంటే రకరకాల ఇంధనాలు ఘన, ద్రవ, వాయువు రూపాల్లో ఉంటాయి. మండించినప్పుడు ఘన ఇంధనాల నుంచి అధికంగా, ద్రవ ఇంధనాల నుంచి ఒక మోస్తారుగా, వాయువుల నుంచి స్వల్పంగా కార్బన్ ఉద్గారాలు వెలువడతాయి. 30,700 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలతో భారత్ ప్రపంచంలో 4వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. బొగ్గు నిల్వల్లో 4వ స్థానం భారత్ది. సుమారుగా 50 ఏళ్ల పాటు దేశీయ అవసరాలు తీర్చడానికి ఈ నిల్వలు సరిపోతాయి. అయితే ప్యారిస్ వాతావరణ ఒప్పందాన్ని అమలు చేస్తూనే బొగ్గు నిల్వలను సమర్థంగా వినియోగించుకోవడం ఇప్పుడు భారత్ ముందున్న సవాలు. దానికి మేలైన పరిష్కారంగా కనిపిస్తున్న విధానము బొగ్గును వాయువుగా లేదంటే ద్రవ రూపంలో మార్చుకోవడం. ఇలా ఇంధన రూపాన్ని మార్చుకోవడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తీవ్రంగా గణనీయంగా తగ్గించుకోవచ్చు. బొగ్గును ప్రత్యేక రసాయన ప్రక్రియ ద్వారా విచ్ఛిన్నం చేసి సింథసిస్ అంటే సిన్ గ్యాస్, హైడ్రోజన్, మీథేన్, ఇథనాల్, అమోనియా వంటి వాయువులుగా మారుస్తారు. బొగ్గు గనుల్లో బోర్లు వేసి ఆక్సిజన్తో కూడిన నీటిని అత్యధిక ఒత్తిడితో పంపడం ద్వారా కూడా బొగ్గు నుంచి వాయువులను వెలికితీస్తారు. ఈ పద్ధతి చాలా కాలంగా అందుబాటులో ఉన్నదే. గనుల వద్ద తవ్వకాలు జరిగినప్పుడు వెలువడే వాయువులను కూడా గ్రహించి నిల్వ చేస్తారు. కాకపోతే వాటి పరిమాణము తక్కువగా ఉంటుంది. బొగ్గు నుంచి వాయువుల తయారీ కేంద్రాల నుంచి ఉద్గారాలు వాతావరణంలో కలవకుండా కార్బన్ క్యాప్షన్ స్టోరేజ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఎలాగంటే వాయువు తయారీ సమయంలో ఉద్గారాలను గ్రహించి గొట్టాల ద్వారా సుదూర తీర ప్రాంతాల్లో భూగర్భంలో వేల అడుగుల దిగువకు పంపిస్తారు. అత్యధికంగా బొగ్గును మండించే థర్మల్ విద్యుత్ కేంద్రాల దగ్గర కూడా ఈ పద్ధతిని అమలు చేయవచ్చు. అయితే ఇందుకు భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. బొగ్గు నుంచి వాయువులను తయారు చేసే మొట్టమొదటి కర్మాగారము 1825 జర్మనీలో ఏర్పాటైంది. అంటే బొగ్గు నుంచి వాయువును తయారు చేసే కర్మాగారం ఎక్కడ ఫస్ట్లో అంటే జర్మనీలో ఏర్పాటయిందనేది చెప్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి 272 ఉన్నాయి. ప్రస్తుతం వీటి ఉత్పత్తి విలువ $618 కోట్ల. 2030 నాటికి అది $1958 కోట్ల చేరుతుందని అంచనా. ప్రస్తుతం బొగ్గు పులుసు అత్యధికంగా చైనాలో 54% పైగా తయారవుతున్నాయి. ఆ తర్వాతి స్థానము అమెరికాది.
భారత్లో 1960లో సింద్రి ఎరువుల కర్మాగారంలో బొగ్గును వాయువుగా మార్చే ప్రక్రియను మొదలుపెట్టారు. నేటికి అది నామమాత్రంగానే కొనసాగుతుంది. ఒడిశాలోని తాల్చేర్ ఎరువుల తయారీ ప్రాజెక్టుతో పాటు పశ్చిమ బెంగాల్లోని డాంకున్లో బొగ్గు నుంచి మిథనాల్ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం యోచించింది. తూర్పు, పశ్చిమ, మధ్య నైవేలి లిగ్నైట్ బొగ్గు గనులలో మిథనాలు, అమోనియా, యూరియా తదితర వాయువుల ఉత్పత్తికి ప్రణాళికను రచించింది. కేంద్రము 2021లో నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ను ప్రకటించింది. 2030 నాటికి ఏటా 10 కోట్ల టన్నుల బొగ్గును వాయువుగా మార్చాల్సినది దాని లక్ష్యము. అందుకోసమని ఇటీవలి పద్దుల్లో రూ. 8,500 కోట్లు కేటాయించింది. ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉమ్మడి ప్రాజెక్టుల స్థాపనకు, స్వతంత్రంగా కర్మాగారాలను నెలకొల్పేవారికి ఈ నిబంధనను రాయితీలు వాయువును మార్చాలని బొగ్గు గనుల ప్రైవేటు సంస్థలకు అప్పగించే తరుణంలో వాటి నుంచి వాయువులను తయారు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రము బొగ్గు నుంచి అమోనియా తయారు చేసే కేంద్రాల స్థాపన కోసము భారత్ హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్తో సిన్ గ్యాస్ తయారీకి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒప్పందము చేసుకుంది. ఇటువంటి ప్రాజెక్టుల ప్రోత్సహించేందుకు కేంద్రము బొగ్గు శాఖ ఇటీవలే హైదరాబాద్, ముంబై నగరాల్లో సంబంధిత సంస్థలు, వృత్తిదారులు, పెట్టుబడిదారులతో సంస్థలు నిర్వహించింది. మేలైన విధానంతో బొగ్గును వాయువులుగా మార్చడంలో కొన్ని అవరోధాలున్నాయి. సంక్లిష్టమైన సాంకేతికతల వల్ల స్థాపన, నిర్వహణ చాలా కష్టతరం అవుతుంది. పైగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయి. దేశీయ బొగ్గులో 35% పైగా బూడిదే ఉంటుంది. ఉత్పత్తి చేసిన వాయువులకు మండే గుణం ఉంటుంది. కాబట్టి వాటిని భద్రంగా నిల్వ చేయడానికి, రవాణాకు తగిన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలి. వీటన్నింటి పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం మేలైన విధానాన్ని అనుసరించాలి. బొగ్గు వాయువుల ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు పన్నులను మినహాయించాలి. ప్రభుత్వ శాఖలకు సమన్వయం చేసుకుంటూ పర్యావరణహితమైన రీతిలో ఇంధన స్వావలంబన దిశగా ముందుకు కదలాలి. ఇదండి ఈరోజు ఇచ్చిన వాయువుతో కాలుష్యానికి కోత అనేది ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్. పుస్తకానికి మస్తిష్కానికి పరీక్ష. వ్యక్తిగత విద్యా ప్రగతికి మదింపు చేసే పరీక్షలంటే పిల్లల్లో ఉత్సాహము ఉరకలెత్తాలి. వాస్తవ పరిస్థితి మాత్రము అందుకు భిన్నంగా ఉంది. పరీక్షలు దారి తప్పి విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీస్తున్నాయి. దీన్ని సరిదిద్దే చర్యలు ఇటీవల పట్టణాలకు ఎక్కువవుతుండడం హర్షణీయము. ప్రస్తుత సమాజంలో పరీక్షలంటేనే చాలామంది విద్యార్థులు హడలిపోతున్నారు. పరీక్షల కోసం అన్నీ సరిగ్గా నేర్చుకున్నామో లేదో, అన్నీ గుర్తుంటాయో లేదో, ఎన్ని మార్కులు వస్తాయో అనే భయాలు వారికి తీవ్ర ఆందోళనలకు నెడుతున్నాయి. దానికి తోడు ఎక్కువ మార్కులు సాధించిన వారిని అభినందిస్తూ తక్కువ మార్కులు వచ్చిన వారికి చిన్నచూపు చూడడము పిల్లలకు మరింత కుంగదీస్తుంది. ఫెయిల్ అయిన వారైతే సమాజం మరింతగా హేళనగా చూస్తుంది. ఈ క్రమంలో మార్కులంటే పరమార్థమని నమ్మిన కొందరు జీవితంలో ఓడిపోయామని భావించి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులపైన చదువుల ఒత్తిడిని తగ్గించాలని నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యించింది. ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి CBSEకి 10-12 తరగతులు బోర్డు పరీక్షలకు ఏడాదికి 2 సార్లు నిర్వహించాలని ఇటీవల నిర్ణయించారు. అలాగే పుస్తకాలు చూసి పరీక్షలు రాసే ఓపెన్ బుక్ పద్ధతిని ఈ ఏడాది కొన్ని ఎంపిక చేసి పాఠశాలల్లో 9-12 తరగతుల వరకు CBSE అధికారులు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. 10-12 తరగతులు బోర్డు పరీక్షల్లో మాత్రమే ఈ విధానము ఉండదని వివరించారు. బట్టియే పరమావధిగా ప్రస్తుత పరీక్షల్లో అడుగుతారనే
ప్రస్తుతం పరీక్షల్లో అడుగుతారనే భావనతోనే చాలామంది విద్యార్థులు ఆయా అంశాలను బట్టి పడుతుంటారు. పాఠ్యపుస్తకాల్లో వారి జీవితానికి ఉపయోగపడే అంశాలు ఉంటాయనే వాస్తవాన్ని తెలియజెప్పడంలో మన విద్యా వ్యవస్థ విఫలమవుతుంది. ఇది విద్యార్థులకు, సమాజానికి చేటు చేస్తుంది. సృజనాత్మకంటే మార్కులే ముఖ్యమన్నట్లుగా పరీక్షలు తయారవుతుండడంతో వాటిలో ఉత్తీర్ణత సాధించడానికి పలువురు విద్యార్థులు వక్ర మార్గాలు పడుతున్నారు. కాఫీ కొట్టడానికి అధునాతన మార్గాలను ఎదుర్కొంటున్నారు. దాంతో ఆయా పరీక్షల సమయంలో అభ్యర్థులు ధరించే దుస్తువులు, ఆభరణాలు వంటి వాటిపైన ఆంక్షలు విధిస్తున్నారు. జ్ఞానానికి ప్రమాణంగా కాకుండా కేవలం అభ్యర్థి జ్ఞాపకార్థానికి కొలమానంగా మారబట్టే నేడు ప్రత్యామ్నాయాలు, లీకేజీలు, పరీక్షల రద్దులు వంటివి సర్వసాధారణంగా మారాయి. పాఠ్యాంశాలు, బోధన లక్ష్యాలు, ప్రశ్నల రకాలు, వాటి కఠిన స్థాయి ఆధారంగా ప్రామాణిక పట్టికలు తయారు చేసి ఆయా ప్రాధాన్యం ప్రకారంగా ప్రశ్న పత్రాలను రూపొందించాలి. ఇప్పుడున్న పరీక్షా వ్యవస్థలో అంతటినీ ప్రయాణకు సిద్ధం చేశారు. ప్రస్తుతము పరీక్ష పత్రాల తయారీ అంటే క్రితంసారి అడిగిన ప్రశ్నల స్థానంలో కొత్త వాటికి చేర్చడంలో మారింది. దాంతో ఈసారి ఏ ప్రశ్న వస్తుందో అంచనా వేసి ఆ సమాధానాన్ని బట్టి పట్టడం పరిపాటిగా మారింది. నిరంతర జ్ఞానాన్వేషణ కేవలము జ్ఞానశక్తిని కొలమానంగా మారిన నేటి పరిస్థితులతో సరైన ప్రయోజనము నెరవేరడం లేదు. వాటి స్థానంలో ప్రాథమికోన్నత స్థాయి నుంచే చూచిరాత, ఓపెన్ బుకింగ్ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టడం మంచిది. గతంలో ఈ విధానాన్ని CBSE అనుసరించింది. విమర్శలు, అభ్యంతరాలు రావడంతో అది మరుగున పడింది. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాల్లో న్యాయ విద్య, ఇంజనీరింగ్, వైద్యము, ఆర్థిక వ్యవస్థ కోర్సుల్లో కొన్ని కళాశాలలో ఓపెన్ బుకింగ్ పరీక్షల విధానము అమల్లో ఉంది. ఈ పద్ధతిలో నూతన పాఠ్యాంశాలను పరిచయం చేసి అదనపు సమాచారం కోసము విద్యార్థులు పరిశీలించాల్సిన ప్రామాణిక గ్రంథాలు, పరిశీలన పత్రాలు తదితరాల గురించి చెబుతారు. దీనివల్ల జ్ఞానార్జననే చదువు పరమార్థమని పిల్లలకు అర్థమవుతుంది. ఈ విధానంలో విద్యార్థులు పరిమితుల నుంచి బయటపడే స్వేచ్ఛాయుత వాతావరణంలో బాధ్యతాయుతంగా విజ్ఞానం ప్రసాదించడానికి అవకాశం లభిస్తుంది. వాస్తవానికి ప్రస్తుత పద్ధతిలో పోలిస్తే ఓపెన్ బుకింగ్ పరీక్షలే కాస్త కఠినంగా ఉంటాయి. అయితే ఇందులో విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది. కొత్త విజ్ఞానాన్ని స్వయంగా నేర్చుకోవడం వారికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇలా నేర్చుకున్న అంశాలని వాటి బుర్రలో చిరకాలం నిలిచిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓపెన్ బుకింగ్ విధానంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడము, సొంతగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము, నాయకత్వ లక్షణాలు, సమన్వయ భావ ప్రకటన నైపుణ్యము అలవడుతాయి. నిరంతరము జ్ఞానాన్వేషణ వల్ల విద్యార్థులు విజ్ఞాన నైపుణ్య భాండాగారాలుగా తయారవుతారు. పరీక్షల భయాన్ని జయించి తమ సృజనాత్మక సామర్థ్యాలను పిల్లలు ప్రదర్శించగలిగే ప్రోత్సాహకము అందినప్పుడే ఏ చదువుకైనా సార్థకత లభిస్తుంది. పాలకులు ఈ విషయాన్ని గుర్తించి చదువుల్లో సరైన సంస్కారాన్ని తేవాలి. ఇది చదువు గురించి లాస్ట్ టైం గ్రూప్ 1లో కూడా జాతీయ విద్యా విధానం గురించి క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. దీని గురించి ఒకటి రెండు సార్లు వినండి ఈ వీడియోని. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమి ఇచ్చారో. వృద్ధి గాథలో చూడవలసిన కోణం అని ఇచ్చారు. ఇది ఏంటంటే జీడిపిలో భారత్ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. 1990లో 17వ స్థానంలో ఉండేది. 3 దశాబ్దాల క్రితము ఆదాయములో 161వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు కేవలము 159వ స్థానానికి మాత్రమే ఎగబాకింది. తలసరి ఆదాయం పెరగకుండా జీడిపి పెరగడము దీనికి ఒక కారణము. భారత తలసరి జీడిపి ర్యాంకింగ్ పెరగాలంటే సగటు వృద్ధి రేటు చాలా ఎక్కువ ఉండాలి. గత 3 దశాబ్దాల వృద్ధి లాభాల్లో ఎక్కువ భాగము జనాభాలోని ఒక చిన్న వర్గంలో కేంద్రీకృతమై ఉంది. దేశ జనాభాను సంబంధించిన అతి చిన్నదే అయినా మార్కెట్గా ఆ సమూహం పరిణామము తక్కువగా కాదు. ప్రపంచ దేశాల ఆర్థిక శక్తిగా భారత్ పైన దృష్టి సారిస్తున్నాయంటే కారణం ఇదే.
భారతదేశ స్థూల దేశీయోత్పత్తి ఇప్పుడు ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. 2030 నాటికి జీడీపీ 3వ స్థానానికి చేరుకుంటుందని అంచనా. 1990 ప్రారంభంలో జీడీపీ పరంగా భారతదేశం 17వ స్థానంలో ఉండేది. ఈ విషయంలో దానికి సాపేక్ష స్థానం గణనీయంగా మెరుగుపడిందనడంలో సందేహం లేదు. అయితే తలసరి ఆదాయము ప్రాతిపాదికన భారతదేశం 1990ల ప్రపంచంలో 161వ స్థానంలో ఉండగా ఇప్పుడు 159వ స్థానంలో ఉండేది. అంటే తలసరి ఆదాయం పరంగా భారతదేశ సాపేక్ష స్థానము జీడీపీ పరంగా 17వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకున్న కాలంలోనూ పెద్దగా మారలేదు. ఎందుకు? తలసరి ఆదాయాన్ని పెంచకుండా యాంత్రికంగా జీడీపీని పెంచే జనాభా పెరుగుదలే దీనికి కారణమని అనవచ్చు. కానీ అది కారణం కాదు. వాస్తవానికి జనాభా పరంగా భారతదేశ సాపేక్ష స్థానము ఈ కాలంలో ప్రపంచంలో రెండో అతిపెద్ద చైనా తర్వాత దేశంగానే ఉంది. అంతేకాదు చర్చిస్తున్న కాలంలో జనాభా పెరుగుదల రేటు విషయంలో భారత్కు ప్రపంచ సగటుకు గణనీయమైన తేడా లేదు. పైగా కాలక్రమేణా దాని జనాభా పెరుగుదల రేటు తగ్గుతుంది. 1991-2021 మధ్య తలసరి స్థూల దేశీయోత్పత్తి 7 రెట్లు ఎక్కువ పెరిగిందనే వాస్తవంలో కొంత సమాధానం ఉంది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని మినహాయిస్తే దేశ తలసరి వాస్తవ జీడీపీ దాదాపుగా 4 రెట్లు పెరిగినట్లుగా చెప్పవచ్చు. అయినప్పటికీ జీడీపీ ర్యాంకింగ్లో మెరుగుపడి తలసరి జీడీపీ ఎందుకు స్తబ్దంగా ఉంది? ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక దేశ తలసరి జీడీపీ దశాబ్దంలో రెట్టింపు అయిందనుకుందాము. ఆ దేశము ఇప్పటికీ తలసరి సగటు జీడీపీని ఎక్కువగా కలిగి ఉన్నట్లయితే లేదా అవి కూడా సహేతుకమైన అధిక రేటుతో వృద్ధి చెందుతున్నట్లయితే ఇతర దేశాలతో పోలిస్తే దాని సాపేక్ష స్థితిలో పెద్ద తేడా ఉండకపోవచ్చు. కానీ ఆ దేశ జనాభా ఎంత పెద్దదైతే మొత్తం జీడీపీ విలువ ఆ జనాభా తమాషా ప్రకారం అంత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు దాని జనాభా రెట్టింపు అయితే మొత్తం జీడీపీ 4 రెట్లు పెరుగుతుంది. మనం దీనిని జనాభా గుణకం ప్రభావం అని పిలవవచ్చు. ఇతర దేశాలతో పోలిస్తే అది జనాభా ఉన్న దేశ సాపేక్ష స్థానము జీడీపీ పరంగా పెరిగే అవకాశం ఉంది. ఈ పెద్ద జనాభా గుణకము కారణంగానే భారతదేశము 1990ల ప్రారంభం నుండి ఇప్పటి వరకు జీడీపీ ర్యాంకింగ్లో అగ్రస్థానానికి ఎదగగలిగింది. కానీ భారత తలసరి జీడీపీ ర్యాంకింగ్ను పెంచడానికి సగటు వృద్ధి రేటు ఇంకా ఎక్కువగా ఉండాలి. అనేక దశాబ్దాలుగా జీడీపీ ర్యాంకింగ్లో భారత్ సాధిస్తున్న మెరుగుదల వెనుక అధిక జనాభా, తలసరి జీడీపీకి చెందిన అధిక వృద్ధి రేటు కలయిక దాగి ఉంది. చైనాతో పోల్చి చూద్దాము. 1991-2021 మధ్య జీడీపీలో చైనా ర్యాంకింగు 11 నుండి 2వ స్థానానికి పెరిగింది. అదే సమయంలో సగటు తలసరి ఆదాయము దాని స్థానము 158 నుంచి 75కు పెరిగింది. ఈ కాలంలో దాని తలసరి జీడీపీ 38 రెట్లు పెరిగింది. అయితే భారతదేశ తలసరి జీడీపీ కేవలం 7 రెట్లు మాత్రమే పెరిగింది. చైనాలో ఎక్కువ జనాభా ఉన్నందున జనాభా గుణకం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ వారు సగటు తలసరి ఆదాయాన్ని కూడా అనేక రెట్లు పెంచుకోగలిగారు. కాబట్టి మొత్తం ఆదాయం, తలసరి ఆదాయం రెండింటిలోనూ వారి సాపేక్ష స్థానం మెరుగుపడింది. ఇప్పుడు అసమానతల వెలుగులో జీడీపీ లేదా జాతీయ ఆదాయం అనేది సగటు వ్యక్తి జీవన నాణ్యతకు నమ్మదగిన కొలమానం కాదని అందరికీ తెలుసు. ధనవంతుడైన 10% మంది ఆదాయము 10% పెరిగి మిగిలిన వారి ఆదాయం అలాగే ఉంటే జాతీయ ఆదాయం 10% వృద్ధి నమోదు చేస్తుంది. తలసరి జీడీపీ ఈ విషయంలో సాధారణ ప్రజల జీవన ప్రమాణానికి కొంచెం ఎక్కువగా విశ్వసనీయ సూచిక ఉంటుంది. ఈ ఉదాహరణలో తలసరి ఆదాయము 1% మాత్రమే పెరుగుతుంది. అభివృద్ధి పరంగా నిజమైన ప్రశ్న ఏమిటంటే మొత్తము లేదా సగటు జాతీయ వృద్ధి రేటు సాధారణ జనాభా జీవన ప్రమాణాల పెరుగుదలను ఎంతవరకు ప్రతిబింబిస్తుంది అనేది. ఇప్పుడు అధిక జనాభా కలిగిన దేశము తన తలసరి ఆదాయాన్ని దీర్ఘకాలం పాటు పెంచగలిగితే పేదల ఉనికి ఎల్లప్పుడూ సగటు కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి అది కొంత విశ్వసనీయతకు అర్హమైనది. తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచ దేశాల ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్పై దృష్టి సారించాలంటే కారణం ఏమిటి? ఈ గణాంకాల మొత్తం చిత్రాన్ని పట్టుకోకపోతే ఇంకేదాన్నో సూచిస్తాయి. మార్కెట్ సైజు, జీడీపీ వృద్ధి, లాభాల్లో సింహభాగాన్ని కైవసం చేసుకుంటున్న జనాభాని, అతి చిన్న
భాగపు సౌభాగ్యం ఇందులో ఉంది. అత్యధిక రాబడి కోరుకునే మార్కెట్లు లేదా సరళమైన గ్లోబల్ క్యాపిటల్పై నిశ్చితమైన దృష్టిని కలిగి ఉన్న బహుళజాతి సంస్థలు మొత్తం లేదా తలసరి జీడిపి గురించి పట్టించుకోవు. గత 3 దశాబ్దాల అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒక చిన్న భాగము వారికి ముఖ్యము. గత 3 దశాబ్దాల వృద్ధి లాభాల్లో ఎక్కువ భాగము జనాభాలోను ఒక చిన్న వర్గంలో కేంద్రీకృతమై ఉంది. అయితే భారతదేశ జనాభాకు సంబంధించిన అతి చిన్నదే అయినప్పటికీ మార్కెట్గా ఆ సమూహ పరిణామం తక్కువ కాదు. ఎందుకంటే బ్రిటన్ లేదా ఫ్రాన్స్ మొత్తం జనాభా భారతదేశం మొత్తం జనాభాలో 4 నుండి 5% దగ్గరగా ఉంటుంది. చిన్న దేశాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉండవచ్చు లేదా వేగంగా వృద్ధి చెందవచ్చు. కానీ మార్కెటింగ్ పరిమాణం కారణంగా భారతదేశము ముఖ్యమైనది. కాబట్టి మొత్తం జీడిపి విలువ లేదా దాని వృద్ధి రేటు అభివృద్ధి కొలమానంగా బలహీనంగా ఉన్నప్పటికీ లేదా జనాభాలో అధిక భాగము పేదగా ఉన్నప్పటికీ ఇది బాగా డబ్బున్న సంపన్న సమూహపు కొనుగోలు శక్తికి సూచిక. ఆర్థిక వ్యవస్థలో ఈ విభాగము లగ్జరీ కార్లు లేదా ఫ్యాన్లు, స్మార్ట్ ఫోన్లు మార్కెటింగ్గా పరిమాణపరంగా చూస్తే అనేక సంపన్న దేశాలతో పోటీ పడగలదు. అదే సమయంలో మెరీస్, షాపింగ్ మాల్స్, విలాసవంతమైన వస్తువుల సేవల వినియోగము పెరగడం వల్ల భారత ప్రకాశిస్తున్నట్టుగా భ్రమ కలుగవచ్చు. మార్కెటింగ్ పరిమాణము ఎందుకు ముఖ్యమైనది? మొదటిది, భారీ స్థాయి తయారీ పరిశ్రమలకు, సంభావ్య కొనుగోలుదారులకు పరంగా నిర్దిష్ట పరిమాణంలో మార్కెట్ అవసరము, లేకపోతే పెట్టుబడి లాభదాయకం కాదు. రెండవది, తలసరి ఆదాయాలతో సంబంధం లేకుండా ఒక పెద్ద దేశము జనాభాలో కొంత భాగము ఆదాయము నిర్దిష్ట పరిమితికి మించి ఉంటే దాన్ని డిమాండ్లు అవసరాల నుండి విలాసాలకు మారుతారు. కాబట్టి జీడిపి పరంగా భారతదేశం పెరుగుదల పూర్తిగా గణాంక నిర్మాణమైనని, ఇది సామాన్యుల జీవన ప్రమాణాన్ని ప్రతిబింబించదని లేదా సగటు తలసరి ఆదాయం పెరగలేదని ఎవరైనా అనుకుంటే వాళ్ళు అసలు కథను విస్మరించినట్టు. కొనుగోలు శక్తి జనాభాలోని నిర్దిష్ట విభాగానికి విపరీతంగా పెరిగింది. కాకపోతే సమస్య ఏమిటంటే సప్లై డిమాండ్ ఆట ఒక చిన్న విభాగానికి పరిమితమైంది. అది జనాభాలో ఎక్కువ భాగానికి విస్తరించకపోతే ఆర్థిక వృద్ధి స్తబ్దతను గురి అవుతుంది. కోవిడ్ మహమ్మారి ముందు కనిపించిన వృద్ధి క్షీణత సంకేతాలు దానికి ప్రతిబింబం కావచ్చు. ఇవ్వండి ఈరోజు ఆర్టికల్స్. ఎకానమీ సంబంధించిన క్వశ్చన్స్ డైరెక్ట్ అడగవచ్చు. కాబట్టి ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కనుక ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.